హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి, 200 ఫైటర్ జెట్స్తో అటాక్, ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఎయిర్ స్ట్రైక్, ఇరాన్ ఆర్మీ చీఫ్, రెవల్యూషనరీ గార్డు చీఫ్ సహా మిలిటరీ ఆఫీసర్స్, సైంటిస్టులు మృతి, నటాంజు న్యూక్లియర్ సైట్ ధ్వంసం, 100 డ్రోన్లు మిస్సైళ్లతో ఇరాన్ ప్రతీకార దాడి, మాకు ముప్పు తొలిగేదాకా దాడి చేస్తాం, ఇజ్రాయెల్ పీఎం నెతన్యూ. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటాం, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. పరిస్థితి చేయి దాటక ముందే అణు ఒప్పందానికి రండి, ఇరాన్కు ట్రంప్ వార్నింగ్. పశ్చిమాసియాలో మరో యుద్ధమేఘం కమ్ముకుంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖతారు చేస్తూ ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం 2 దఫాలుగా ఇరాన్లో టెహ్రాన్ పరిసరాల ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో న్యూక్లియర్ ప్లాంట్లపై సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ మహమ్మద్ బగోరి, రివాల్వేషన్ గార్డ్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ సహా పలువురు టాప్ మిలిటరీ కమాండర్స్, 2 సైంటిస్టులు మృతి చెందారు. శుక్రవారం వందలాది మంది డ్రోన్లు మిసైళ్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. తమ ప్రతీకార దాడి మొదలైందని హెచ్చరించింది. బ్లాక్ బాక్స్లో ఏముంది, అసలు ఏం జరిగుండొచ్చు? ఒక ఇంజన్ ఫెయిల్ అయి ల్యాండింగ్ గేర్లు మూసుకపోవడం వల్ల డ్రాగింగ్ ఎఫెక్ట్తో విమానం స్పీడ్ పడిపోయి ఉండొచ్చు. ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావడం వల్ల ఫ్లైట్ ఎగరలేక మూసుకుపోయి ఉండొచ్చు. విమానం రెక్కలపై ఉండే టేకప్ ఫ్లాప్స్ రేకుల వంటివి ఎక్స్టెండ్ అయి తిరిగి యథాస్థానానికి రాకపోవడం వల్ల ప్లేన్ ఎగరడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఒక ఇంజన్ ఫెయిల్ కావడంతో పైలట్లు పొరపాటున పనిచేస్తున్న 2వ ఇంజన్ను ఆఫ్ చేయడంతో ప్లేన్ క్రాష్ అయి ఉండొచ్చు. ఇలా కారణం ఏదో కానీ అకస్మాత్తుగా థ్రస్ట్ ఫ్లైట్ ముందుకు వెళ్ళలేందుకు కావాల్సిన బలంను కోల్పోయడం వల్లే ప్లేన్ కూలిపోయి ఉంటుందని నిపుణుల అంచనా. అహ్మదాబాద్లో ప్రమాద స్థలం నుంచి డివైన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు. బోయింగ్ విమానాల సామర్థ్యంపై డీజీసీఏ రివ్యూ తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు ఆదేశం. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ విమానం పేలుడుతో 1000 డిగ్రీల టెంపరేచర్, కాలిబూడిదైన మృతదేహాలు, గుర్తించిన డెడ్ బాడీలో 6, మిగతా వాటికి DNA టెస్టులు. గుజరాత్లో ఎయిర్ ఇండియా విమానం ఎందుకు క్రాష్ అయింది? టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే పైకి ఎగరలేక ఎందుకు కుప్పకూలిపోయింది? ఈ ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలేంటి అన్నవి తేలాలంటే బ్లాక్ బాక్స్ ఓపెన్ కావాల్సిందే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద గురువారం మధ్యాహ్నం కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్కు సంబంధించి కీలకమైన బ్లాక్ బాక్స్ దొరికింది. విమానం కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైనే దీనిని గుర్తించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB శుక్రవారం ఈ బ్లాక్స్ను స్వాధీనం చేసుకుంది. ప్రమాద సమయంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ప్లేట్ డేటా రికార్డును, DFDR, కాక్పిట్ వాయిస్ రికార్డు, CVR డేటా అత్యంత కీలకం కానుంది. 265కు పెరిగిన మృతుల సంఖ్య. మృతుల్లో 241 మంది ప్రయాణికులు, 24 మంది మెడికోలు, ఇతరులు. గాయపడిన వాళ్ళలో మరికొందరి పరిస్థితి సీరియస్. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఇవాళ గద్దర్ సినీ అవార్డుల ప్రదానం. గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుక శనివారం జరగనున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 4లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు వేడుకకు హాజరు కానున్నారు. బంగారం ధర జంప్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు సేఫ్ అయిన బంగారం వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధరలు వరుసగా 3వ రోజు పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్లు గోల్డ్ ధర శుక్రవారం ఒక్కరోజే 2200కు పెరిగి 10 గ్రాములు 1,01,540కి చేరింది. ఇది రికార్డ్ హైకి దగ్గరగా ఉంది. గెలుపు అంచుల్లో సౌత్ ఆఫ్రికా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కొత్త విజేత ఎవరో దాదాపు ఖాయమైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతిలోకి వచ్చేసింది. తొలి 2 రోజులు హోరాహోరీగా సాగిన 3వ రోజు ఆస్ట్రేలియాపై సఫారీ టీం పూర్తిగా పైచేయి సాధించింది. విజయానికి మరో 69 రన్స్ దూరంలో నిలిచింది. PCC చీఫ్తో మంత్రి వివేక్ భేటీ. గాంధీ భవన్లో మంత్రికి ఘన స్వాగతం. పార్టీ ప్రభుత్వ వ్యవహారాలపై ఇరువురి చర్చ. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. గనులు, కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యాక శుక్రవారం మొదటిసారిగా గాంధీ భవన్కు వచ్చిన ఆయనకు పలువురు పార్టీ నేతలు, కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం
మంత్రి వివేక్ను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఛాంబర్ వద్దకు తోడుకొని వెళ్లారు. ఈ సందర్భంగా వివేక్ మహేష్ గౌడ్ శాల్వా కప్పి బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. వివేక్ కూడా మహేష్కు బొకే ఇచ్చి శాల్వతో సత్కరించారు. అనంతరం ఇరువురు నేతలు సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. 25లోగా రైతు భరోసా పండ్ల తోటలకు కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న మంత్రి తుమ్మల రైతులకు అవసరమైతే ఎరువులు సిద్ధం చేస్తామని వెల్లడి. స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ. వచ్చే నెలలో ఉంటాయని సీఎం సంకేతాలు. క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. అభివృద్ధి పనులు వేగం పెంచాలని ఆదేశం. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచన. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల మధ్య 10-15 రోజుల గ్యాప్. ఆ తర్వాత జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుంది. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రులు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కష్టపడి పనిచేయాలని నేతలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ టాస్క్ను ప్రతి ఎమ్మెల్యే మంత్రి సక్సెస్ చేయాలి. ఇందుకు ఎమ్మెల్సీల కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ లీడర్లు సహకరించాలని సూచించారు. ఈ ఎన్నికలు ఏడాదిన్నర ప్రభుత్వ పనితీరుకు పరీక్ష లాంటిది. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పినట్లు తెలిసింది. క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాల బాట పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు. లోకల్ బాడీ ఎన్నికలకు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సర్కార్ ఇటీవల ఆదేశాలు అందాయి. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసింది. కేవలం రిజర్వేషన్లు, నోటిఫికేషన్ తేదీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తుంది. కాగా ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే తాజాగా ఎన్నికలు జరుగుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ అసెంబ్లీలో ఆమోదం పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అది ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో చట్ట ప్రకారం బీసీలకు 23% వరకు సీట్లు కేటాయించిన ఓపెన్ కేటగిరీలో మిగిలిన సీట్లు కూడా కేటాయించనున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కేసులో విచారణ ఈ నెల 16న హాజరు కావాలని సూచన. ఇప్పటి వరకు 4 సార్లు నోటీసులు ఇచ్చిన అధికారులు. ఫార్ములా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు శుక్రవారం ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లో కేంద్రం కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది. కేసు నమోదైనప్పటి నుంచి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం ఇది 4వసారి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వీటి ఆధారంగా కేటీఆర్ను మరోసారి ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. నాలుగు రోజులు భారీ వర్షాలు. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు. ఐఎండీ ఇప్పటిదాకా లోటు వర్షపాతమే 32.4 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా కురిసింది 25 మిల్లీమీటర్లే. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్. రాష్ట్రం అన్స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగింది. శ్రీధర్ బాబు. స్టేట్ వృద్ధి రేటు 10.1%. దేశ సగటును మించి నమోదు. ప్రతి భాగస్వామ్యం లావాదేవీలు కాదు, అది ఒక మార్పు అని వెల్లడి. గ్లోబల్ లీడర్స్ సమ్మిట్లో మంత్రి ప్రసంగం. కొత్తగా 571 బడులు, 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. స్కూళ్లతో సౌలతులు కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. సంక్షేమ శాఖ కింద ఉన్న విద్యా సంస్థలను రేషనైజ్ చేయాలని అధికారులకు సూచన. ఉద్యోగులకు డిఏ 3.64% పెంపు. వచ్చే నెల జీతంతో కలిపి చెల్లింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సర్కారుపై ఏడాదికి సుమారు 2400 కోట్ల అదనపు భారం.